ఈ వీడియోలో భారతదేశ చరిత్రలో ప్రాచీన భారతీయ నాగరికతలకు సంబంధించి ప్రాక్టీస్ ప్రశ్నలు చూద్దామండి. ప్రాచీన నాగరికతలన్నీ ఏ ప్రాంతాల్లో ఏర్పడ్డాయి? ప్రాచీన నాగరికతలన్నీ నదీలోయ ప్రాంతాల్లోనే ఏర్పడ్డాయండి. తర్వాత సింధు నాగరికత నాటి ప్రధాన ఓడరేవు ఏది? సింధు నాగరికత నాటి ప్రధాన ఓడరేవు లోతాలండి. తర్వాత భారతదేశంలో తొలిసారిగా ఎవరి కాలంలో లిపి ఏర్పడింది? భారతదేశంలో తొలిసారిగా సింధు ప్రజల కాలంలోనే లిపి ఏర్పడిందండి. తర్వాత సింధు ప్రజల లిపి ఏది? సింధు ప్రజల లిపి బొమ్మల లిపి. తర్వాత హరప్పా వద్ద తవ్వకాలకు నాయకత్వం వహించిన వారెవరు? హరప్పా వద్ద తవ్వకాలకు నాయకత్వం వహించింది దయారాం సహాని అండి. తర్వాత నాట్యగత్తి కాంస్య విగ్రహం లభించిన సింధు ప్రాంతం ఏది? నాట్యగత్తె కాంస్య విగ్రహం లభించిన సింధు ప్రాంతం ఏది? ఆన్సర్ అండి మొహంజోదారో. తర్వాత మహాస్నానవాటికలోకి దిగే మెట్ల వరుసలు ఏ దిక్కులో ఉన్నాయి? ఆన్సర్ అండి ఉత్తర దక్షిణం. తర్వాత సింధు ప్రజలు పూజించిన పక్షి ఏది? సింధు ప్రజలు పూజించిన పక్షి ఏది? ఆన్సర్ పావురం. తర్వాత సింధు ప్రజల ధాన్యం పండించలేదు అని పేర్కొన్నవారు ఎవరు? సింధు ప్రజలు ధాన్యం పండించలేదు అని పేర్కొన్నవారు ఎవరు? ఆన్సర్ రోమిలా తాఫర్. తర్వాత సింధు ప్రజలకు తెలియని లోహం ఏది? సింధు ప్రజలకు తెలియని లోహం ఇనుము. తర్వాత సింధు నాగరికత ఏ కాలంలో ఆవిర్భవించింది? సింధు నాగరికత ఏ కాలంలో ఆవిర్భవించింది అంటే తామ్ర శిలాయుగం కాలంలో ఇది ఆవిర్భవించింది. తర్వాత సింధు ప్రజలకు గుర్రం తెలియదు అని అభిప్రాయపడిన వారు ఎవరు? క్రింది వారిలో సింధు ప్రజలకు గుర్రం తెలియదు అని అభిప్రాయపడిన వారు ఎవరు? ఆన్సర్ మేకే పండితుడు. తర్వాత అలంకార ప్రియత్వంలో సింధు స్త్రీలు నేటి సోదరీమణులకు ఏ విధంగానూ తీసిపోరని అన్నవారు ఎవరు? అలంకార ప్రియత్వంలో సింధు స్త్రీలు నేటి సోదరీమణులకు ఏ విధంగా తీసిపోరు అన్నవారు ఎవరు? ఆన్సర్ ఆర్సి మజుందార్. తర్వాత సింధు ప్రజల ప్రధాన దైవం ఏది? ప్రధాన దైవం అమ్మ తల్లి. తర్వాత సింధు ప్రజలు పూజించిన ప్రధాన జంతువు ఏది? ఇది మూపురం గల ఎద్దు. మొదటి జంతువు వీళ్ళు పూజించింది మూపురం కలిగిన ఎద్దుని. తర్వాత తొలి వేద ఆర్యులు నివసించిన ప్రాంతం ఏది? తొలి వేద ఆర్యులు నివసించిన ప్రాంతం ఏది? సప్త సింధు ప్రాంతం అండి. తర్వాత ప్రశ్న ఆర్యులు పూజించిన జంతువు ఏది? ఆర్యులు పూజించిన జంతువు ఆవండి. తర్వాత గాయత్రి మంత్రం ఏ వేదంలో ఉంది? గాయత్రి మంత్రం అనేది ఋగ్వేదంలో ఉంది. తర్వాత వ్యవసాయం వైద్యం గురించి తెలిపే వేదం ఏది? వ్యవసాయం వైద్యం గురించి తెలిపే వేదం ఏది? ఆన్సర్ అథర్వణ వేదం. తర్వాత తొలి వేద ఆర్యుల ప్రధాన దైవం ఏది? తొలి వేద ఆర్యుల ప్రధాన దైవం ఏది? ఆన్సర్ ఇంద్రుడు. తర్వాత వేద నాగరికత కాలంలో మొదటిసారిగా ప్రస్తావించిన స్త్రీ దేవత ఎవరు? స్కంద. తర్వాత మలివేద కాలంలో రాజుకు పాలనలో సహాయపడిన ఉద్యోగులు ఎవరు? వీరు రత్నిన్లు. దశరాజ యుద్ధం ఏ నదీ తీరంలో జరిగింది? ఇది రావి నదీ తీరంలో జరిగింది. తర్వాత ఆర్య నాగరికత కాలంలో కుటుంబ వ్యవస్థ ఈ విధంగా ఉండేది. దీనిలో ఆర్య నాగరికత కాలంలో కుటుంబ వ్యవస్థ మాతృస్వామికం అలాగే పితృస్వామికం రెండూ ఉండేవి. తర్వాత భారతదేశంలో తొలిసారిగా ఇనుమును ఉపయోగించిన వారు ఎవరు? భారతదేశంలో తొలిసారిగా ఇనుమును ఉపయోగించిన వారు ఆర్యులు. తర్వాత సంగీత మూలాలు గల వేదం ఏది? ఇది సామవేదం.
తర్వాత వేద వేదాంగాల్లో లేనిది ఏది? క్రింది వాటిలో వేదాంగాలలో లేనిది శిక్ష. తర్వాత వేదకాలంలో వేదాంగాల్లో లేనిది క్రింది వాటిలో ఏది అంటే శిక్ష. తర్వాత ప్రశ్న, వేదాంగాల్లో లేనిది ఏది? క్రింది వాటిలో వేదాంగాల్లో లేనిది శిక్ష. తర్వాత వేదకాలంలో గ్రామాధిపతిని ఏమని పిలిచేవారు? వేదకాలంలో గ్రామాధిపతిని ఏమని పిలిచేవారు? గ్రామని అని పిలిచేవారు. తర్వాత ఆర్యుల కాలం నాటి మత్తు పానీయాలు ఏవి? మత్తు పానీయాలు సోమ, సుర. తర్వాత కుల వ్యవస్థ గురించి వివరించే పురుష సూక్తం ఏ వేదంలో ఉంది? కుల వ్యవస్థ గురించి వివరించే పురుష సూక్తం ఋగ్వేదంలో ఉంది. సత్యమేవ జైతే అనే పదాన్ని ఏ ఉపనిషత్తు నుంచి గ్రహించారు? దీన్ని మాండకోపనిషత్తు నుంచి గ్రహించారు. తర్వాత ఆర్యుల ప్రధాన యుద్ధ దేవత ఎవరు? ఇంద్రుడు. తర్వాత ఆర్యుల జన్మస్థలం ఆర్కిటిక్ ప్రాంతం అని పేర్కొన్నవారు ఎవరు? ఆర్యుల జన్మస్థలం ఆర్కిటిక్ ప్రాంతం అని పేర్కొన్నది బాలగంగాధర్ తిలక్. తర్వాత ఆర్యుల వలసలను తెలియజేసే విదేశీ శాసనం ఏది? ఆన్సర్ బోగస్ కోయి శాసనం. మన ఇంట్లో చదువుకునే పిల్లలు అలాగే ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకు ఉపయోగపడే స్టడీ చైర్ లింక్ని, ఫ్లిప్కార్ట్ లింక్ని నేను డిస్క్రిప్షన్లో ఇచ్చానండి. మీకు ఏదైనా అవసరమైతే ఈ చైర్ మీకు మీ పిల్లలకి అవసరమైతే ఆ లింక్ని ఉపయోగించి డైరెక్ట్గా మీరు పర్చేజ్ చేసుకోవచ్చు.